ఈసీసీ యాక్టివిటీలో భాగంగా గత 3 రోజులుగా పిల్లలకు పార్ట్స్ ఆఫ్ ద బాడీ గురించి తెలియజేయడం జరిగింది. పిల్లలకు ఈ పార్ట్స్ ఆఫ్ ద బాడీ గురించి ఎంతవరకు అర్థమైందనే విషయాలను పిల్లలకు కొన్ని ప్రశ్నలు వేసి వారి ద్వారా మనము సమాధానాలు చెప్పించడం అన్నమాట. ఇప్పుడు మా చిన్నారులు ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పబోతున్నారో చూద్దాం అన్నమాట. మీనా, మనకు ఈరోజు కూడా ఏం లెసన్ చెప్తున్నామో పార్ట్స్ ఆఫ్ ద బాడీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నేను నిన్న కూడా ఒక సాంగ్ అంతా మీకు నేర్పించాను అనమాట. మన బాడీలో ఏవేవి ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయని. ఓకేనా? మీనా ఇప్పుడు చెప్తుంది. కళ్ళు ఏం చేస్తాయి మీనా? వెరీ గుడ్, చూస్తాయి. కళ్ళు ఉంటేనే కదా మనము చదువుకుంటాము, రాసుకుంటాము, చూస్తేనే కదా రాస్తాము. కాబట్టి కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. ఓకే, ఇప్పుడు పార్థివ్, చేతులు ఏం చేస్తాయి? ఫింగర్స్, చేతులు రాసుకుంటాయి. ఏం చేస్తాయి? రాస్తాయి. వస్తువుల్ని ఇలా పట్టుకుంటాయి. మనము ఏం చేయాలన్నా మనకు చేతులు ఉండాలన్నమాట. చేతులేమో రాసుకుంటాయి, ఫుడ్ తింటాయి, అన్నీ చేస్తాయి. ఓకే మోక్షిత్, కాళ్ళు ఏం చేస్తాయి? నడుస్తాయి, పరిగెత్తుతాము, సైకిల్ తొక్కుతాము కదా. కాళ్ళు ఏం చేస్తాయి? అర్థమైందా ఇప్పుడు? సరే, ఓకే ఓకే, సెట్ అయ్యి బక్కుచో. ఇప్పుడు నాలుగుందా మీ అందరికీ? నాలుకేం చేస్తుంది? జైద్, నాలుకేం చేస్తుంది? రుచి చూస్తుంది. నేను చెప్పాను కదా, నేను టేస్ట్ అని తెలుసుకుంటుంది అనమాట. నాలుకేం చేస్తుంది? టేస్ట్ చూస్తుంది. ఇవేమివి? టీత్. టీత్ మీన్స్ పళ్ళు. పళ్ళు ఏం చేస్తాయి? ఇప్పుడు మీకు ఎగ్ తిన్నారు కదా, ఎట్లా తిన్నారు? కాదు, పళ్ళతో ఏం చేశారో కొరుకుతానే కదా. పళ్ళు ఏం చేస్తాయి? నములేదానికి మనకు ఉపయోగపడుతుంది, కొరుకుతాయి అవన్నీ. పళ్ళు ఏం చేస్తుంది? కొరికి నమిలి తింటాయి అన్నమాట. ఓకేనా? నాలుకేమో రుచి చూస్తుంది, పళ్ళేమో కొరుకుతాయి కదా. ఆ విధంగా అన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పొట్ట ఉంది. పొట్ట ఉన్నదా చెప్పి అందరికీ. పొట్ట ఏం చేస్తుంది? తిన్న ఆహారం అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఏమవుతుంది? కాసేపటి తర్వాత ఏమవుతుంది? డైజెస్ట్ అవుతుంది, అంటే జీర్ణం అయిపోతుంది. అప్పుడే మనకు శక్తి వస్తుంది. బలం వస్తేనే మనము యాక్టివ్గా ఉంటామన్నమాట. ఇప్పుడు మన శరీరంలో అన్ని భాగాలు అన్ని పనులు చేస్తే కానీ మనము హ్యాపీగా ఉండలేము, హెల్తీగా ఉండలేము. కాబట్టి మన శరీరంలో ప్రతి ఒక్క పార్టు ఏమేం పనులు చేయాలనో అవన్నీ చేయాలన్నమాట. చెవులు ఎందుకున్నాయి మీకు? శబ్దాలు వినేకి. దేనికి? శబ్దాలు వినేందుకేమో చెవులు ఉన్నాయి. ఇంకా చర్మం ఉంది అందరికీ. చర్మం చూపించండి. చర్మం ఎందుకుంది? స్పర్శ తెలుసుకునేకి. ఇప్పుడు మిమ్మల్ని ఊరికే ఉంటే కూడా ఏం చేస్తాం? ఇలా కొడితే ఏమంటారు? మిస్ నన్ను కొట్టారు అంటారు కదా. శరీరం స్కిన్ ఏం చేస్తుంది? స్పర్శ చూసుకుంటుంది. ఇంకా ఏం చేస్తుంది? మన శరీరాన్ని బయట ఎండ నుండి, వర్షం నుండి, అన్నిటి నుండి ఏం చేస్తుంది? కాపాడుకుంటుంది. చర్మము పై పొర ఎట్లుంటుంది? మనకు మందంగా ఉంటుంది. బయట నుండి ఏమైనా చిన్నగా వస్తే కూడా ఏం చేస్తుంది? లోపలికి పోనివ్వకుండా ఆ చర్మం మనకి కాపాడేందుకు చర్మం ఉంది. ఓకేనా? వెరీ గుడ్ చిల్డ్రన్.